నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి మియాపూర్లో ఉన్నాము. ఈ మియాపూర్లో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. సో జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది. దారుణంగా చెప్పవచ్చు. అమ్మాయిని రేప్ చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెతో పాటు పనిచేసే అంటే ఆమెతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చరికి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో అయితే జరగడం జరిగింది. మియాపూర్లో జరిగింది ఈ సంఘటన అయితే. సో ఆమె వచ్చరికి కడప జిల్లాకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూడా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు సంగారెడ్డి, మరొకరి పేరు జనార్దన్ రెడ్డి. పేర్లు కూడా వాళ్ళ ఊరితో సంబంధించినట్టుగా ఉన్నాయి. సో వచ్చరికి నిన్న ఆఫ్టర్నూన్ జరిగింది ఈ సమయం. వాళ్ళు కార్లో సైడ్ విజిటింగ్ అని, అంటే వీళ్ళు వచ్చరికి ఇది ఒకటి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో సైట్ విజిటింగ్ అని కొన్ని ఉంటాయి. అంటే ల్యాండ్కి వెళ్ళి చూసి రావడం, ల్యాండ్ ప్లాట్లు అనేవి కొంచెం కస్టమర్స్కి సేల్ ఎలా చేయాలి అని ఆ విధంగా చూసి రావడానికి కానీ ఆమెని కారులో ఎక్కించుకొని నిన్న మొత్తం ఆమెను కారులో తిప్పి ఆమెకి ఏదో మొత్తం ముందు కలిపారంట. సో ఆ మొత్తం ముందు కలిపి ఆమెను కారులో తిప్పి ఆమెని ఆ కారులోనే హైదరాబాద్ మొత్తం దాదాపు ఒక 6 గంటల సేపు హైదరాబాద్ మొత్తం తిప్పి ఆ కారులోనే ఆ కారులో ఆమెని రేప్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత వాళ్ళ హాస్టల్ ముందెళ్ళి తీసుకెళ్లి పడేశారంట. సో ఇదంతా దారుణమైన విషయం అంటే చెప్పుకోవడానికి నోరు రావట్లేదు. ముఖ్యంగా వీళ్ళిద్దరు వచ్చరికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారంట. అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో అంటే ల్యాండ్ ఎలా అమ్మాలి, కస్టమర్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, ల్యాండ్ సైడ్ విజిటింగ్ ఎలా వెళ్ళాలి అనే దాంట్లో వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటారంట. సో వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిందంట. సో పెళ్ళి అయినా సరే ఇలాంటి దారుణంగా అయితే విడగొట్టడం జరిగింది. సో అమ్మాయి కూడా వాళ్ళ ద్వారానే ఈ కంపెనీలో జాయిన్ అయిందంట. సో ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఈ జేఎస్ఆర్ గ్రూప్లో పనిచేస్తున్నారని బయట కొన్ని కథనాల ప్రకారం అయితే తెలిసింది. బట్ ఇక్కడున్న ఆ కంపెనీ ఎవరైతే ఇక్కడ వర్కర్స్ ఉన్నారో వాళ్ళేం చెప్తున్నారు అంటే అమ్మాయి వచ్చి కేవలం 2 రోజులు అవుతుంది. ఆ 2 రోజుల సమయంలోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఒకసారి మనం పైకి వెళ్దాము. పైకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి జేఎస్ఆర్ గ్రూప్ ఆఫీస్ ఉంది పైన. సో పైన వాళ్ళు ఏమైనా మాటల ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో మాటల ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఇది వచ్చరికి మియాపూర్లో జరిగింది. ఒక 5 గంటల సేపు ఒక కారులో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి ఆ అమ్మాయిని ఘోరంగా ఒక ఇద్దరు వ్యక్తులు, అంటే వాళ్ళతో పాటు పనిచేసి ఒక ఇద్దరు వ్యక్తులు చేసి తిప్పి ఆమెకి లాస్ట్గా వాళ్ళ హాస్టల్ ముందు అయితే పడేయడం జరిగింది. సో మనం ఇప్పుడు పైకి వెళ్దాము. అసలు ఏం జరిగింది, ఎలా ఉంది, పైన ఆఫీస్ ఎలా ఉంది, ఇవన్నీ మనం మా టీవీ ద్వారా మీరు చూడండి. సో మనం పైకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉంది. ఈ కంపెనీకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ ఆ కంపెనీ యాజమాన్యం చెప్తున్నారు. లోపల కొంతమంది స్టాఫ్ కూడా చెప్తున్నారు. సో ఎవరైతే సంగారెడ్డి అతను 2 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారంట. సంగారెడ్డి అతను కూడా చాలా మంచివారని చెప్తున్నారు. ఎందుకంటే అతని బిహేవియర్ 2 years నుంచి చూస్తున్నాము అని ఆ పైన అయితే వాళ్ళ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళు చెప్తారు. అంటే ఆ 2 years నుంచి కూడా మొదటిగా వాళ్ళకి ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉందంట. సో మరలా ఇప్పుడు మియాపూర్ అయితే ఆఫీస్లో అయితే ప్రారంభం చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారంట. వీళ్ళకి మెయిన్గా సంబంధించిన ల్యాండ్లన్నీ యాదాద్రి, భువనగిరి అటు పక్క ఉన్నాయంట. సో కస్టమర్స్కి కేవలం ల్యాండ్ విజిటింగ్ కోసమే ప్రతి సండే వెళ్తారంట. ఈ విజిటింగ్లో భాగంగా ఆ అమ్మాయిని కూడా ఆ ల్యాండ్ సైట్ చూసొద్దాం రండి అని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి ఆ మొత్తం మందు కలిపి సంథింగ్ ఏదో చేశారంట. బట్ చేయడం అనేది ఖచ్చితంగా జరిగింది అది. బట్ ఈ కంపెనీకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం ఒక ఏజెన్సీ ద్వారా వచ్చారని ఈ కంపెనీలో ఉన్న యాజమాన్యం చెప్తున్నారు. సో కెమెరామెన్ గోపి ఎట్టీవీ హైదరాబాద్. నిన్న యాదాద్రి సమీపంలో జరిగిన ఒక కేసులో అంటే ఒక ఇద్దరు నిందితులు సహ ఉద్యోగులే వాళ్ళు. సో వాళ్ళిద్దరు కలిసి ఆమెని ఒక అఘాయిత్యానికి అయితే పాల్పడ్డారు. సో ఆ కేసు వచ్చరికి మియాపూర్ జేఎస్ఆర్ సంబంధించిన ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ సంబంధించిన ఇక్కడ మియాపూర్ పోలీసులు అయితే మనతో పాటు ఉన్నారు. మియాపూర్ SHO గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఆ అమ్మాయి కడప సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. సో అది నిజమే కాదా? ఆ అమ్మాయి బిలాంగ్స్ టు కడప. ఆ అమ్మాయి ఉప్పల్లోనే ఉండి జాబ్ సెర్చింగ్లో భాగంగా జాబ్ చేస్తుంది. అంతకుముందు కూడా జాబ్ సెర్చింగ్లో భాగంగా ఏదైతే జేఎస్ఆర్ సంస్థ ఉందో జరిగింది. ఏరియాలోనే మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఉద్యోగులు సేల్స్ మెన్స్ అయినటువంటి జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీళ్ళిద్దరు కూడా చీకటి అయిన తర్వాత వచ్చేసరికి బై 10:30 ఆ టైంలో అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ విషయంలోనే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో 0 FIR చేశారు, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి జేఎస్ఆర్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఆఫీస్ ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కేవలం మీడియేటర్ అని చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? వాళ్ళు సేల్స్ మ్యాన్స్.